మొన్న గాంధీ భవనం ముట్టడిచ్చినాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరి ఈ 30 నెలలు సమయంలో మాకు ఒక 12 హామీలతో ఒక చెవెళ్ళ డిక్లరేషన్ పేరుతోటి 12 హామీలు ఇచ్చిండు. 30 నెలలు గడుస్తున్న ఒక్క హామీ కాదండి, 0.1 హామీ కూడా నెరవేర్చలే. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ వస్తున్నాయి. అందులో కూడా లంబాడీల ఓట్లు పుష్కలంగా మళ్ళా కాంగ్రెస్ పార్టీకి రావాలంటే ఏం చేయాలి? 12 హామీలు నేను ఒక్కటి కూడా నెరవేర్చలేదు కదా, ఏం చేయాలనేది కొత్త డ్రామాతోటి మా కొంతమంది శుద్ధపూసలు మా ఎమ్మెల్యేలు ఉంటారు, 4 ఉన్నారు. మాకైతే ఆనవాయితీగా యాక్చువల్గా 7 నుంచి 8 రావాలి. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ 4 ఇచ్చి సరిపెట్టుకుంది. అందులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నాయకులు, మా లంబాడి నాయకులు కూడా అడగలేదు ఎవరు, అంటే ధైర్యం లేదులే వాళ్ళకి. అయితే ఈ శుద్ధ పూసలు 4 గెలిచిన వాళ్ళు వాళ్ళని పిలిపించి, రేవంత్ రెడ్డి మీరు బస్సు యాత్ర చేయాలి ఇప్పుడు తండాలలో. అరే ఇప్పుడు బస్సు యాత్ర ఎందుకు అంటే వీళ్ళు అడగాలి కదా, అడగరు. గంగిరేదులక సార్ ఓకే రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లా అంటే అట్లా, ఎట్లా చేస్తారా బస్సు యాత్ర అంటే, అప్పట్లో రాజీవ్ గాంధీ 50 సంవత్సరాల క్రితం మాకు రిజర్వేషన్ కల్పించింది. ఆమెని దేవతగా మేము భావిస్తాం, గుడిలు కూడా కట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ 50 సంవత్సరాల క్రితం ఇప్పుడు స్వర్ణోత్సవాల పేరుతో బస్సు యాత్ర చేయడం విడ్డూరం కాదండి. అంటే మళ్ళీ లంబాడీల ఓట్లను ఎట్లా దండుకోవాలి, ఎట్లా గుంజుకోవాలి అనే ఆలోచన ఈ రేవంత్ రెడ్డి. అంటే కేవలం యాత్రలు చేస్తేనే ఓట్లు పడతాయి అనేసి అనుకుంటున్నాడా? ఎస్, ఇప్పుడు తండలో తిరుగుతురు, ప్రశ్నిస్తురు ప్రతి ఒక్క ఆడబిడ్డ కానీ, అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ. అరే 50 సంవత్సరాలు అయింది కదా, మరి ప్రతి 10 సంవత్సరాలు మీరు స్వర్ణోత్సవాలు చేసిరా కాంగ్రెస్ పార్టీలో? చేయలేదు కదా. మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు చేస్తురు ఇవన్నీ డ్రామాలు? ఏమైనా పనులు చేసిరా? చేయలేదు. అయినా కానీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మేము అభిమానంతో 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని భుజాన్ని ఎత్తుకొని వన్ సైడ్గా లంబడోళ్ళు కానీ, గిరిజన కానీ అందరూ ఓట్లేసి గెలిపించినాం, మనం రుణం తీర్చుకున్నాం. కానీ ఈ రేవంత్ రెడ్డిలో ఇందిరమ్మ గాంధీ కాంగ్రెస్ లేదమ్మా, చనిపోయింది. రేవంత్ రెడ్డి అందరినీ చంపేసిండు. అంటే వాని పాలన అట్లా ఉందన్నమాట, దరిద్రం పాలన, అది పరిస్థితి. అంటే అందులో భాగంగా మా వాళ్ళు కూడా వెర్రిపూసలు వీళ్ళకి ఏం తెలియగా బస్సు యాత్రతోటి బయలుదేరిరు, తండలో తిరుగుతురు. వాళ్ళు తిరిగిరు కానీ తిరిగి ఈ 5 రోజులు కంప్లీట్ అయింది. తండలో కూడా వాళ్ళకు జనాలు రాక ఆ బస్సు యాత్ర కూడా పెద్దగా సక్సెస్ కాలే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో వీళ్ళు పొట్టు ఓడిపోతారు. అర్థమైంది మా లంబాడి గిరిజన తెగలకు కాంగ్రెస్ పార్టీ కేవలం మాటల గారడితోటి ఈ రేవంత్ రెడ్డి మోసం చేసే మోసకారి అర్థమైపోయింది. ఇంకా నెక్స్ట్ ఏయమ్మా ఇప్పుడు రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అంటే ఆ కుటుంబాల పైన మాకు ఎనలేని అభిమానం, ప్రేమ ఉండేది. ఈ రేవంత్ రెడ్డి అంటే అంతా ఎలక్షన్ ముందు ఆయన మాటలు చూస్తే అబ్బా ఏందమ్మా ఆ మాటలు, ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ ఆ పరిపాలన చూస్తే తుస్సు అయిపోయాయి. అప్పుడు బుస్సు కొట్టినోడు ఇప్పుడు తుస్సు అయిపోయాయి. 30 నెలల్లో ఏ వర్గానికి ఏమీ చేయలేదు. అది పరిస్థితి. రాష్ట్ర ప్రజలకు కూడా ఏం చేయలేని పరిస్థితి. అందులో భాగంగా ఈ లంబాడి జాతిని తీవ్రంగా, అంటే ఎంత తీవ్రంగా అన్యాయం చేసిండంటే అంతగానో అన్యాయం చేసిండు. రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో మీకు 12 ఇస్తానన్నాడు కదా, 12 మీకు ముఖ్యమైనవి ఏంటి? అసలు ముఖ్యమైనవి చాలా ఉన్నాయమ్మా. ఇప్పటి వరకు ఇంకొకటి, ఇప్పటి వరకు మా సామాజిక వర్గానికి, లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ చెవెళ్ళ డిక్లరేషన్ లో 12 హామీలు ఇచ్చిండు. లంబాడీలకు పోడి భూమి పట్టాలని, మళ్ళా శివలాల్ మహారాజ్ ఏదో అది శివలాల్ మహారాజ్ గురించి, శివలాల్ మహారాజ్ మందిరం కట్టిస్తా అన్నారు, శివలాల్ మహారాజ్ కార్పొరేషన్ అని, ఇలాంటివి చాలా ఇచ్చిండు అనమాట. అంటే అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు, అసలు మొదలు పెట్టలే. అట్లాంటి పరిస్థితి. మరి మొన్నటి వరకు ఏదైతే మంగ్లీ గారు ఉన్నారో, మంగ్లీ గారు